హలో ఫ్రెండ్స్. ప్రయాగ్రాజ్‌లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దాదాపు 30 మందికి పైగా చనిపోయారు. ఇక 50 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వివిధ కథనాల్లో మనం చూస్తున్నాం. అసలు ఇంతకీ ఈ కుంభమేళలో ఇంతమంది ఎందుకు చనిపోయారు? అసలు తొక్కిసలాట ఏ విధంగా జరిగింది? పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ డీటెయిల్‌గా ప్రతి చిన్న విషయాన్ని కూడా క్లారిటీగా అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళ అయితే జరుగుతుంది. ఈ యొక్క కుంభమేళ అనేది మనకు దాదాపు 144 ఏళ్లకు వచ్చినటువంటి అతి పెద్ద హిందువులకు సంబంధించినటువంటి పండగ కావడంతో త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు ఆచరించేందుకు ఆసక్తితో భక్తజనం అయితే అధికంగా వచ్చారన్నమాట. సో బేసిక్‌గా ఈ యొక్క కుంభమేళా నిర్వహించేటప్పుడు అధికారులు ఈ యొక్క ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్నటువంటి ఈ కుంభమేళాలో ఈసారి అంటే ఈ యొక్క జరుగుతున్నటువంటి 2025 సంవత్సరంలో 40,00,00,000 మంది అంచనా వేశారు. కానీ ఈసారి అంతకు మించి బేసిక్‌గా ఈ రోజున మౌని అమావాస్య కావడంతో అత్యధికంగా భక్తులు ఈ యొక్క ప్రయాగ్‌రాజ్‌లోనికి మనకైతే చేరుకున్నారన్నమాట. సో బేసిక్‌గా అయితే గవర్నమెంట్ ఏమనుకుందంటే ఈ మౌని అమావాస్య కారణంగా కేవలం 10,00,00,000 మంది వరకు వచ్చే అవకాశం ఉంటుందని అధికారులైతే అంచనా వేశారు. కానీ అంచనాకు మించి 12-15,00,00,000 మంది భక్తజనం అయితే ప్రయాగ్‌రాజ్‌కైతే చేరుకున్నారు. సో ఎందుకని చేరుకున్నారంటే ఈ మౌన అమావాస్య అనేది పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు. ఇవాళ మౌని అమావాస్య సందర్భంగా పుణ్య నదుల్లో స్నానాలు ఆచరించి పితృదేవతలకు తర్పణలు వదిలితే ఉత్తమ లోకాలకు చేరుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అంటే సనాతన ధర్మంలో భాగంగా హిందూయిజంలో ఈ యొక్క మనకు ఆనవాయితీ ఉందన్నమాట. నదికి వెళ్ళలేనటువంటి వారందరూ కూడా బావి వద్ద స్నానం చేస్తారు. సో ఇక్కడ కొన్ని రకాలైనటువంటి పద్ధతులను అయితే ఆచరిస్తారు. సో టోటల్‌గా మనం చూసుకుంటే ఈ పుష్యమాసంలో వచ్చే అమావాస్యను మౌని అమావాస్య అంటారు కాబట్టి ఈ మౌని అమావాస్య అనేది హిందువులకైతే చాలా అంటే చాలా ప్రయారిటీ ఇస్తారు. సో దీని కారణంగానే భారీగా ప్రయాగరాజ్‌కైతే ఈ యొక్క భక్తజనం అయితే తరలి వచ్చారండి. సో తరలి వచ్చిన తర్వాత అక్కడ తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటకి జరగక ముందు ఏం జరిగిందో మనం ఒకసారి క్లారిటీగా చూస్తే, సో తొక్కిసలాట జరగక ముందు కుంభమేళా నిర్వహిస్తున్నటువంటి డీఐజీ వైభవ్ కృష్ణ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలోనే భక్తులందరినీ కూడా అలర్ట్ చేశారండి. సో ఎలా అలర్ట్ చేశారంటే మౌని అమావాస్య కావడంతో భక్తులు భారీగా వస్తున్నారని గ్రహించి త్వరగా స్నానాలు చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని, ఘాట్ల వద్ద రాత్రంతా కూడా నిద్రపోకూడదని ఈయనైతే హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఈయన మాటలను పెడచెవిన పెట్టినటువంటి చాలామంది భక్తులు సో వినకపోవడంతో రద్దీ అనేది ఊహించని విధంగా పెరిగిపోయింది. సో ఈ యొక్క రద్దీ అనేది పెరిగిపోవడంతో ఈ యొక్క త్రివేణి సంగమం వద్ద మనకు భారీగా ఈ స్నానాలు ఆచరించడానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఒకరి మీద ఒకరు పడిపోయి ఈ యొక్క తొక్కిసలాట ఘటన అనేది ఏర్పడింది. ఈ ఘటనలో అంటే మనకు మొత్తంగా ఈ మహా కుంభమేళలో తొక్కిసలాటలో ఇప్పటి వరకు చూసుకుంటే 30 మంది చనిపోగా 50 మందికి పైగా గాయపడ్డారు. సో తొలుత మనకు 20 మంది చనిపోయినట్టు వార్తలొచ్చాయి. అనంతరం మనకు ఈ సంఖ్య 30కి పెరిగింది. ఈ యొక్క 30కి పెరిగినటువంటి మృతుల సంఖ్య మనకు మరోసారి పెరిగే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే ఈ యొక్క ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్నటువంటి కుంభమేళాలోనే కాకుండా ఇప్పటి వరకు ఇండియాలో జరిగినటువంటి కుంభమేళాలలో దాదాపు చాలామంది అయితే మరణించారండి. సో అందుకు సంబంధించి మనం చూసుకుంటే 1954లో నిర్వహించినటువంటి తొలి కుంభమేళలో 800 మంది అయితే చనిపోయారన్నమాట. సో బాగా గుర్తుపెట్టుకోండి. 800 మంది చనిపోయారంటే అప్పట్లో మనం ఏమనుకోవాలో ఒకసారి ఆలోచించండి. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే 1986లో నిర్వహించిన మనకు హరిద్వార్‌లో జరిగినటువంటి కుంభమేళాలో 200 మందికి చనిపోయారు. ఇక 2023 నాసిక్‌లో నిర్వహించినటువంటి కుంభమేళాలో 39 మంది మరణించారు. 2013 అలహాబాద్‌లో చూసుకుంటే 42 మంది ప్రాణాలు కోల్పోయారు. 144 ఏళ్లకి ఒకసారి వచ్చినటువంటి ఈ యొక్క పండుగ సందర్భంగా ఈసారి మనకు ప్రయాగ్‌రాజ్‌లో అంటే ఈ యొక్క గుజరాత్ సీఎం ఆధ్వర్యంలో మనకైతే ఈ యొక్క కుంభమేళా నిర్వహిస్తుంది. ఇప్పుడు మనకొచ్చేసి దీనికి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తూ ఉన్నారు. సో అధికారులను అలర్ట్ చేస్తున్నారు మన యొక్క ప్రధాని నరేంద్ర మోడీ గారు. అలాగే దీనితో పాటుగా సహాయక చర్యలనేటివి ఎప్పటికప్పుడు జరిపిస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ యొక్క కుంభమేళాలో గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా హుటాహుటిన హాస్పిటల్స్‌కి అయితే తరలిస్తూ ఉన్నారు.
అయితే మొత్తంగా ఈ ప్రయాగ్రాజ్‌లో ఈ యొక్క త్రివేణి సంగమం వద్ద మాత్రమే కాదు, సో పలు చోట్ల మనకు పలు విధాలుగా తొక్కిసలాటలనేవి జరిగాయి. తొక్కిసలాట ఘటనంతా కూడా నైట్ 1 నుంచి 2 గంటల మధ్యలో బుధవారం తెల్లవారుజామునైతే జరిగిందనమాట. అయితే ఇది జరిగిన వెంటనే హుటాహుటిన మనకు పారా మిలిటరీ బృందం, అలాగే వాలంటీర్లందరూ కూడా క్షతగాత్రులందరినీ హాస్పిటల్స్‌కైతే తరలించారు. అయితే ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గుజరాత్ సీఎం అయిన యోగి ఆదిత్యనాథ్‌కి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అలాగే ఈ యొక్క హిందువులకి ఎంతో అత్యంత పవిత్రమైనటువంటి మౌని అమావాస్య స్నానానికి బదులుగా ఫిబ్రవరి 3న అమృత స్నానాన్నయితే చేయించడానికి ఈ యొక్క కుంభమేళాలో వెసులుబాటైతే కల్పించారు. ఎందుకనంటే ఈ మౌని అమావాస్య సందర్భంగా దాదాపు ఇప్పటికే 40 మందికి పైగా మనకు మృతులకు చేరుకునే అవకాశం ఉంది. ఇప్పటికే 30 మంది మరణించారు. ఇది మనకు 40కి చేరేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని, సో ఈ సందర్భంగా మౌని అమావాస్య స్నానాన్ని అయితే మనకు నిలిపివేశారు. సో నిలిపివేసి ఆ యొక్క త్రివేణి సంగమం ఘాట్ వద్ద అందరిని కూడా అయితే క్లియర్ చేస్తున్నారు. సో దాదాపు 47 కిలోమీటర్లకు మేర ట్రాఫిక్ అయితే నిలిచిపోయిందనమాట. ఈ మౌని అమావాస్య సందర్భంగా మనకు బేసిక్‌గా 10 కోట్ల మంది జనాలొస్తారంటే 12-15 కోట్ల మంది హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వీళ్ళ అంచనాలకు మించి రావడంతో ఒకరి మీద ఒకరు పడిపోవడంతో పోలీసులు కూడా వీళ్ళని అదుపు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, ఆ యొక్క గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ యొక్క మౌని అమావాస్య స్నానానికి బదులు మనకు అమృత స్నానం పేరుతో ఫిబ్రవరి 3వ తారీఖున ఈ ప్రయాగరాజ్‌లో కుంభమేళాలు అయితే మనకు నిర్వహించబోతున్నారు. ఈ మౌని అమావాస్యను ఎంతో పవిత్రంగా అయితే చూస్తూ వెళ్లారు. కానీ చాలా మంది అనంత లోకాలకు వెళ్ళిపోయారు. సో ఇందులో మనకు దాదాపు 30 మంది వరకు మరణించారు. సో దీనికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తున్నాయి. సో దేశవ్యాప్తంగా అయితే ఇది చాలా అంటే చాలా పెద్ద హాట్ టాపిక్‌గా మారిపోయింది. సో ఇక మీదట ఇలాంటివి జరగకుండా మనకు పారా మిలిటరీ బృందాలను కూడా అయితే ఆ ప్రయాగ్రాజ్ ఎక్కడైతే కుంభమేళా జరుగుతుందో ఆ ప్రాంతాలంతా కూడా మనకు ప్రవేశపెట్టి ఎక్కడికక్కడ క్యూ లైన్‌లన్నీ కూడా కరెక్ట్‌గా మెయింటైన్ అయితే చేస్తూ ఉన్నారు. సో ఫర్దర్‌గా ఈ యొక్క కుంభమేళాకు సంబంధించి మీ యొక్క ఒపీనియన్ కూడా అయితే మీరు షేర్ చేయండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.